అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దది, అత్యంత శక్తివంతమైంది. దీనిని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ అని చెప్పవచ్చు. అమెరికాలో వచ్చే చిన్న మార్పు కూడా ప్రపంచ దేశాలన్నింటిపైన, ముఖ్యంగా భారత్ లాంటి అభివృద్ధికి చెందుతున్న దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే అమెరికా ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకోవడం మనకు చాలా ముఖ్యం. దీని వార్షిక స్థూల జాతీయోత్పత్తి దాదాపు $28 ట్రిలియన్. ఈ అపారమైన సంపద ప్రపంచంలోని అనేక చిన్న దేశాల మొత్తం జీడీపీల కంటే ఎక్కువ. అమెరికా డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఉండటం దీని ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో సేవల రంగందే సింహభాగం. దాదాపు 80% వాటాతో ఈ రంగం దేశ ఆర్థిక ప్రగతికి చోదశక్తిగా నిలుస్తోంది. టెక్నాలజీ, ఫైనాన్స్, హెల్త్ కేర్, రిటైల్ విస్తారమైన విస్తారమైన సహజ వనరులు కూడా ఉన్నాయి. ఈ సహజ వనరులు దేశ ఆర్థిక స్థిరత్వానికి వెన్నెముకగా నిలుస్తున్నాయి. 2007 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్న తరుణంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ సంకేతాలు పంపిస్తోంది. ఒకవైపు ఆర్థిక వృద్ధి రేటు నెమ్మదిస్తుందని అంచనాలున్నాయి. నిపుణుల అంచనా వృద్ధి రేటు 0.0% నుంచి 10% మధ్య ఉండొచ్చు. దీనికి ప్రధాన కారణం ఫెడరల్ రిజర్వ్ అనుసరించిన కప్న ద్రవ్య విధానం. గత 2 సంవత్సరాలుగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి పెంచిన వడ్డీ రేట్లు ఇప్పుడు ప్రభావం చూపుతున్నాయి. కంపెనీలు కొత్త పెట్టుబడులు పెట్టడాన్ని ఆలస్యం చేస్తున్నాయి. ప్రజలు గృహాలు కొనడం వెనక్కి తగ్గుతోంది. ప్రజలు కార్లు కొనడం కూడా తగ్గిస్తున్నారు. ద్రవ్యోల్బణం వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణం కొంతమేర అదుపులోకి వచ్చినప్పటికీ ఫెడరల్ రిజర్వ్ 2% లక్ష్యానికి ఇంకా దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లను ఇప్పటి దగ్గరే తగ్గించే అవకాశం కనిపించడం లేదు. ఈ అధిక వడ్డీ వాతావరణం ఆర్థిక వృద్ధికి ప్రతిబంధకంగా మారుతుంది. ఇది స్టాక్ మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతుంది. మరోవైపు అమెరికా కార్మిక మార్కెట్ ఇంకా బలంగా కనిపిస్తోంది. నిరుద్యోగిత రేటు చారిత్రక కనిష్ట స్థాయిలకు దగ్గరగా ఉంది. అయితే వేతనాల పెరుగుదల రేటు ద్రవ్యోల్బణాన్ని మించి లేదు. ఇది ఆందోళన కలిగిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి దాని అపారమైన జాతీయ రుణం. ప్రస్తుతం అమెరికా జాతీయ అప్పు $30 ట్రిలియన్ మార్కును దాటి ఆందోళనకర స్థాయిలో పేరుకుపోయింది. ఇది దేశ జీడీపీ కంటే చాలా ఎక్కువ. ఈ అప్పుల కుప్ప ప్రతి సెకనుకు పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం తన ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేయడం, సామాజిక భద్రత ఖర్చులు, వైద్యం ఖర్చులు, రక్షణ ఖర్చులు ఎప్పును తగ్గించడానికి ప్రభుత్వం వద్ద స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం ఆర్థిక నిపుణులను కలవరబెడుతోంది. ఈ భారీ రుణ భారం అనేక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. అప్పుపై చెల్లించాల్సిన వడ్డీ భారం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఈతో నిషిపల్లో అమెరికా ప్రభుత్వం కేవలం వడ్డీ చెల్లింపులకే దాదాపు $1 ట్రిలియన్ ఖర్చు చేయాల్సి రావచ్చని అంచనా. ఇది విద్య, మౌలిక సదుపాయాల వంటి కీలక రంగాలపై చేసే ఖర్చు కంటే ఎక్కువ. ఈ వడ్డీ చెల్లింపుల భారం పెరిగే కొద్దీ భాగాలపై ఖర్చుంచుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అమెరికా తమ అప్పులను తిరిగి చెల్లించడంలో విఫలమైతే దీనిని డెట్ డిఫాల్ట్ అంటారు. దాని పర్యవసానాలు యహకందని విధంగా ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా అమెరికా వాణిజ్య విధానాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను శాసించే శక్తిని కలిగి ఉన్నాయి. ఏ దేశం నుంచి వస్తువులను కొనుగోలు చేయాలి, ఏ దేశంపై సుంకాలు విధించాలి, ఆయా దేశాల పరిశ్రమల భవిష్యత్తును నిర్దేశిస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా ఫస్ట్ నినాదంతో రక్షణాత్మక వాణిజ్య విధానాలు అమలుతున్నాయి. ముఖ్యంగా చైనాతో వాణిజ్య యుద్ధం, దిగుమతి స్టీల్పై సుంకాలు, అల్యూమినియంపై సుంకాలు, ఈ చర్యలు ప్రపంచ వాణిజ్య సరళిని మార్చేశాయి. ఈ ఈషిపైలో కూడా ఈ ధోరణి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అమెరికాలో ఈ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన దేశీయ పరిశ్రమలు, ఉద్యోగాలు పరిరక్షణ ఒత్తిడిలో ఉంటాయి. పర్యావరణ పరిరక్షణ, కార్మిక హక్కులు వంటి అంశాలు కొత్త నిబంధనలకు దారితీయవచ్చు. కొత్త నిబంధనలతో దిగుమతులపై మరిన్ని సుంకాలు రావచ్చు. దీన్ని ఫ్రంట్ షోరింగ్ అంటారు. ఇవి భారత్కు అవకాశాలు మరియు సవాళ్లు ఇస్తున్నాయి. అందుకే అమెరికా విధానాన్ని గమనించి మన వ్యూహాలు మార్చుకోవాలి. ఉద్యోగాలు, ఎగుమతులు, ఆశలు, ఆందోళనలు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి కొలమానం దాని ఉద్యోగాల మార్కెట్. 2025లో అమెరికా ఉద్యోగాల మార్కెట్ ఒక కీలకమైన దశలో ఉంది. కరోనా మహమ్మారి తర్వాత వేగా కోలుకున్న కార్మిక మార్కెట్ అధిక వడ్డీ రేట్ల కారణంగా ఇప్పుడు నెమ్మదించే సూచనలు కనిపిస్తున్నాయి. టెక్నాలజీ, ఫైనాన్స్ కొన్ని కంపెనీలు ఇప్పటికే ఉద్యోగాల కోతలను ప్రకటించాయి. అయితే
హెల్త్ కేర్, హాస్పిటాలిటీ వంటి సేవా రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ బలంగా ఉంది. నిరుద్యోగిత రేటు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కొత్తగా సృష్టించబడుతున్న ఉద్యోగాల సంఖ్య నెమ్మదిగా తగ్గుతోంది. భవిష్యత్తులో ఉద్యోగాల సృష్టి అనేది టెక్నాలజీపై ఆధారపడుతుంది. గ్రీన్ ఎనర్జీ నుండి కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఆర్థిక వ్యవస్థ మందగిస్తే కంపెనీలు కొత్త నియామకాలను నిలిపివేసే ప్రమాదం ఉంది. ఇది వినియోగదారుల విశ్వాసాన్ని దెబ్బతీసి ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనపరిచే దుష్ప్రభావానికి దారితీయవచ్చు. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం గత దశాబ్దంలో గణనీయంగా వృద్ధి చెందింది. అమెరికా ఇప్పుడు భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. చిప్రానిక్స్టే ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం దాదాపు $1 బిలియన్ చేరుకుంది. ఈ వాణిజ్యంలో భారత్కు వాణిజ్య మిగులు ఉంది. మనము అమెరికా నుంచి దిగుమతి చేసుకునే దానికంటే ఎక్కువ విలువైన వస్తువులను, సేవలను ఎగుమతి చేస్తున్నాము. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు సానుకూలు. అమెరికా రక్షణాత్మక వాణిజ్య విధానాలు సుంకాల పెంపు ప్రభావం చూపవచ్చు. స్టీల్, అల్యూమినియం మార్కెట్లను అమెరికా ఉత్పత్తులకు తెరవాలని సుంకాలు తగ్గించాలి కోరచ్చు. కానీ కొత్త అవకాశాలు కూడా ఉన్నవి. చైనా+1 కారణంగా తయారీ కేంద్రాలు తరలింపు జరుగుతోంది. భారత్ బలమైన పోటీదారుగా నిలుస్తుంది. మేక్ ఇన్ ఇండియా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్ అవి అమెరికా నుంచి పెట్టుబడులు, టెక్నాలజీ బదిలీ పెరగొచ్చు. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న హట్టి, ఫార్మాస్యూటికల్స్ రంగాలు. భారత మొత్తం హట్టి సేవల ఎగుమతులలో 60% పైగా అమెరికాకే వెళ్తాయి. అదేవిధంగా అమెరికాలో విక్రయించబడే జెనరిక్ ఔషధాలలో దాదాపు 40% భారత్లోనే తయారవుతాయి. అందువల్ల అమెరికా ఆర్థిక విధానాల్లో జరిగే చిన్న మార్పు కూడా ఈ రంగాలపై పెద్ద ప్రభావం చూపుతుంది. కాటి రంగానికి సంబంధించి అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగడం ప్రధాన ఆందోళన. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తే అమెరికన్ కంపెనీలు తమ టెక్నాలజీ బడ్జెట్లను తగ్గిస్తాయి. ఇది భారత కట్టి కంపెనీల కొత్త ప్రాజెక్టులపై ఆదాయ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇప్పటికే కొన్ని అమెరికన్ క్లయింట్లు తమ ఖర్చులను పునఃసమీక్షించుకుంటున్నట్లు నివేదికలు వస్తున్నాయి. దీనికి తోడు అమెరికా వీసా విధానాలు కూడా ఒక సవాలుగా ఉన్నాయి. H-1B వీసాలపై ఆంక్షలు ఉంటే, L-1 వీసాలపై ఆంక్షలు ఉంటే భారత ఐటీ కంపెనీలు తమ నిపుణులను పంపించడంలో కష్టం తలెత్తొచ్చు. ఫార్మా రంగం కూడా అమెరికా విధానాల వల్ల ప్రభావితమవుతుంది. అమెరికా ప్రభుత్వం ఔషధాల ధరలను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. ఫ్యాక్టరీల్లో లోపాలు కనిపిస్తే కంపెనీలు అమెరికాకు ఎగుమతులు చేయకుండా నిషేధం విధించే ప్రమాదం ఉంది. ఇది భారత ఫార్మా కంపెనీల లాభదాయకతను దెబ్బతీస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బయోసిమిలర్స్, కాంప్లెక్స్ జెనరిక్స్ వంటి అధిక విలువ కలిగిన ఉత్పత్తులపై దృష్టి పెట్టడం ద్వారా మార్కెట్ వాటాను పెంచవచ్చు. అమెరికా ఆర్థిక వ్యవస్థలోని అనిశ్చిత నేపథ్యంలో కేవలం ఒకే మార్కెట్పై ఆధారపడటం ప్రమాదకరమని భారత్ గుర్తించింది. భారత్ ప్రభుత్వం కంపెనీలు తమ ఎగుమతి మార్కెట్లను విస్తరించుకోవడంపై వ్యూహాత్మకంగా దృష్టి సారించాయి. యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలతో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా దేశాలు కీలకమైనవిగా మారాయి. ఈ ప్రాంతాలలో పెరుగుతున్న మధ్యతరగతి, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. భారత వస్తువులకు, సేవలకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్ ప్రభుత్వం కూడా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్స్ ద్వారా ఈ ప్రయత్నాలకు మద్దతు ఇస్తోంది. మార్కెట్లను విస్తరించుకోవడం వల్ల ఒకవేళ అమెరికా మార్కెట్ మందగించిన ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. సంప్రదాయ ఉత్పత్తులతో పాటు అధిక విలువ జోడించిన ఉత్పత్తుల తయారీ మీద దృష్టి పెట్టాలి. సెమీకండక్టర్ డిజైన్, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ హైడ్రోజన్ వంటి భవిష్యత్ రంగాల్లో సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా భారత్ ప్రపంచ సరఫరా గొలుసులో కీలక పాత్ర పోషించగలదు. 2020 అమెరికా ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. నెమ్మదిస్తున్న వృద్ధి, అధిక వడ్డీ రేట్లు, భారీ రుణభారం, వాణిజ్యపరమైన అనిశ్చితులు అమెరికా ప్రపంచ ఆర్థిక చోదకశక్తి. ఈ మార్పులు భారత్ వంటి భాగస్వాములపై ప్రభావం చూపుతాయి. భారత్ టీ, ఫార్మా, టెక్స్టైల్స్ రంగాలపై ప్రభావం నిజమే. ఇది స్వల్పకాలంలో కొన్ని ఇబ్బందులను సృష్టించవచ్చు. భారత ఆర్థిక వృద్ధిపై ఒత్తిడిని పెంచొచ్చు. అయితే ప్రతి సవాలు ఒక కొత్త అవకాశాన్ని కూడా తీసుకువస్తుంది. చైనా+1 వ్యూహం, ఫ్రెంచ్ షోరింగ్ ధోరణి, ఈ ధోరణులు ప్రపంచ కంపెనీను భారత్ వైపు చూపిస్తున్నాయి.
తయారీ రంగం, టెక్నాలజీ, సేవల రంగాలు ఇవి భారత్ బలోపేతానికి కీలకంగా ఉంటాయి. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, నైపుణ్య అభివృద్ధి ఇవే పునాది. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగం కూడా R&Dలో పెట్టుబడులు పెంచాలి. నాయత్ పోటీతత్వంలో ప్రపంచ ప్రమాణాలను అందుకోవడం ముఖ్యం. యూరోప్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఇవే కొత్త మార్కెట్లు. ముగింపులో అమెరికా ఆర్థిక మార్పులు తక్షణ సవాళ్లు విసిరిన దీపకాలలో అపార ఆకాశాల ద్వారాలు తెరుస్తున్నాయి. ఇది భయపడాల్సిన సమయం కాదు, సన్నద్ధం కావాల్సిన సమయం. సరైన వ్యూహాలు, ముందు చూపుతో అడుగులు వేస్తే భారత్ విజేతగా. ఈ ప్రయాణంలో ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది.